ఈ వీడియో కంప్లీట్గా ఓటింగ్ అనాలిసిస్ గురించి ఉంటుంది. అండ్ అలాగే వేరే కంటెస్టెంట్ మీద పడి ఏడవకుండా సో నార్మల్గా మిగిలిన కంటెస్టెంట్స్ కానీ అసలు ఓటింగ్లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ఓటింగ్ ఎందుకు పెరగట్లేదు చాలా గట్టిగా అనేది మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఓకేనా, ఫస్ట్ తనుజ గారిని కాసేపు పక్కన పెట్టి మనం కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెడదాం. సో కళ్యాణ్ పడాల సో ఫస్ట్ 2 వీక్స్ గేమ్ ఏం లేదు. సో దాని తర్వాత గట్టిగా ట్రై చేశాడు, ఆ టాస్క్లు ఆడటం మొదలు పెట్టాడు, అక్కడి నుంచి ఎక్స్పోజర్ వచ్చింది. సో అక్కడి నుంచి మొదలైన గ్రాఫ్, సో దాని తర్వాత ఒక్కసారిగా పైకి లేచిన గ్రాఫ్ అక్కడి నుంచి అదే స్టేబుల్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ వీక్ వరకు టాస్కుల మీద బిల్డ్ అవుతున్న అతని గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ ఈ వీక్ కంప్లీట్గా టాస్క్లు ఆడడానికి ఛాన్స్ ఉన్నా కూడా సో మీరు రెబల్స్ అయితే మేము తీయము, మేము రెబల్స్ అయితే మీరు తీయొద్దు అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళ టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో దివ్య గారు, సో ఆయన్ని ఫస్ట్ డే 1 టాస్క్లు ఎప్పుడైతే మొదలవుతాయో అప్పుడే ఫస్ట్ అతన్ని తీసేసింది అనమాట. సో అలా ఒక పక్క అతనికి అన్యాయం జరుగుతుంటే కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టీము సో ఎవరైతే దివ్య అతన్ని తీసేసిందో సో అదే బిగ్ బాస్ కాల్ చేసి ఎవరైతే నిన్ను తీసేస్తారో వాళ్ళెవరో నువ్వు కనిపెట్టు అతనికి చెప్తే సో అతను తన దగ్గర ఉన్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఏదో చెప్తాను చూడండి, ఆ కష్టపడి ఏదో అతని కింద మీదో పడో సో ఒక ఆలోచన తెచ్చుకొని ఆ ఆలోచన అక్కడ ఇంప్లిమెంట్ చేసి బిగ్ బాస్ నాకు ఒక టిప్ ఇచ్చాడు, సో ఆ టిప్ నేను మీకు చెప్పాలి అనుకుంటే సో అది ఎవరు రెబలు అన్నట్టు అతను అడుగుతారనమాట. అంటే ఆ టిప్ రెబల్కి చెప్పమని చెప్పారు. సో నాకు కన్ఫర్మేషన్ కావాలి రెబల్ అని. సో ఆ అమ్మాయి అప్పుడు చూసి అమ్మాయి నేనే రెబలు అంటే లైక్ నేనే రెబల్ అన్నట్టు అమ్మాయి చెప్పుద్ది. సో నువ్వు రెబలు అని కన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు మళ్ళీ నీకు ఒక ఫోన్ కాల్ రావాలి, అప్పుడు నాకు నువ్వు రెబల్ అని తెలుసుద్ది. అంటే నేనే 2 సార్లు ఇలా చేశాను, పాల ప్యాకెట్లు ఇలా చేసింది నేనే అంటే ఆ పాలు ఎక్కడ ఉన్నాయి చెప్పు అంటే సో అవి లేవు పంపించేసావు అని అంటే ఆ అమ్మాయి నోటి ద్వారా అమ్మాయి చెప్పుద్ది. చిన్న ఎరేస్తే చాపొచ్చి చిక్కుకుంటుంది, అద్భుతమైన సీన్ అది. ఇలాంటి ఒక సీన్ని ఎపిసోడ్లో వేయకుండా లైవ్లో కూడా చూపించకుండా అన్సీన్లో పెడితే సో ఆ కంటెస్టెంట్కి ఆల్రెడీ అతని మీద ఒకటి ఉంది, ఏంటి అతను టాస్క్లు అయితే బాగా ఆడగలుగుతాడు కానీ సో గట్టిగా మాట్లాడలేదు, అంత మంచి పాయింట్స్ పెట్టలేడు అన్న ఒక చిన్న విమర్శ అతని మీద ఉంది. ఆ విమర్శకి సమాధానమే కదా ఈ సీను, ఆ విమర్శకి సమాధానంగానే ఆ సీన్ ఉంటుంది. సో అలాంటి సీన్ ఎత్తేయటం వల్ల సో ఆడియన్స్ దగ్గర అతను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది. ఇంకా అతని టాస్క్లు మాత్రమే కాదు అతని మాటలు సో అంతగా ఉండవు, అతని పాయింట్స్ అంత గట్టిగా ఉండవు అన్న దానికి ఓకే ఈ అమ్మాయిని లాక్ చేశాడు, సో చాలా తెలివిగా లాక్ చేశాడు బిగ్ బాస్, తనకి ఒకటి ఇచ్చాడు. సో దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడు, రెబల్ ఎవరో ఈజీగా తెలిసేసుకున్నాడు. సో వేరే వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేస్తున్నా కానీ వాళ్ళ వల్ల కాంది ఈజీగా రెబల్ ఎవరో కనిపెట్టాడు. సో అఫ్కోర్స్ ఆ అమ్మాయి అతనికి చెప్పాలనుకుందా లేదా పక్కన పెడితే ఈయన తెలివితేటలతోటి సో కంప్లీట్గా తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది తెచ్చుకున్నాడు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్న సీన్ అది. ఆ సీన్ని లేపేయటం వల్ల ఆడియన్స్లో డిస్కనెక్ట్ అయిపోతారు. అతను ఇంక ఇతను టాస్క్లు ఆడకపోతే ఇంకా అతను హౌస్లో పెద్దగా ఏం చేసేది ఏముండదు అన్న ఒక ఒపీనియన్ ఆడియన్స్లో ఫామ్ అయ్యేదానికి ఆ క్లిప్ ఎత్తేసారేమో అని నాకు అనిపించింది. ఆ క్లిప్ ఉంటే ఆడియన్స్ తన మీద అభిప్రాయం ఏదైతే ఉందో అభిప్రాయాన్ని మార్చుకునే వాళ్ళు. సో దాన్ని చూసి ఓట్లు తెగ గుద్దేస్తారు అన్నది పక్కన పెడితే తన మీద ఒక అభిప్రాయం అయితే మారే సీన్ అయితే అలాంటి సీన్ కదా. సో అలాంటి ఛాన్స్ బిగ్ బాస్ టీం ఇవ్వకపోవడం అనేది ఎక్కడో సంవేర్ అతనికి అన్యాయం చేసేదేమో అని అనిపించింది. దానివల్ల అతని ఓటింగ్లో మార్పులు వచ్చాయంటే ఎంతో కొంత మార్పు అనేది కనిపిస్తుంది అబ్బా. ఆ సీన్ వేసుంటే ఓటింగ్లో మార్పు వేరేలాగా ఉండేదేమో నాకు అనిపించింది. బట్ ఓటింగ్ అయితే పడుతుంది, 2nd ప్లేస్లో అయితే ఉన్నారు. బట్ అది నాకు చాలా తప్పు అనిపించింది. ఎందుకు అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే సో కళ్యాణ్ పడాలకి ఆఖరి ఛాన్స్ నెక్స్ట్ వీక్. సో ఇప్పుడే చెప్తుండే ఎందుకంటే తనుజ గారు నామినేషన్స్లో వస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే కెప్టెన్ అవ్వలేదు. అండ్ దివ్య గారు కూడా నామినేషన్స్లోకి వస్తారు. సో కాబట్టి అట్లీస్ట్ దివ్య గారిని క్వశ్చన్ చేయటమో దివ్య గారిని నామినేట్ చేయటమో చేయగలగాలి, ఎందుకంటే తన కోసం తన స్టాండ్ తీసుకోగలగాలి. మనం ముందు ఒక మాట మాట్లాడుకున్నాం కదా, సో నువ్వు నన్ను ఎలా తీస్తావో అలాగా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది నమ్మక ద్రోహం కిందకు వచ్చింది కదా అని చెప్పి. లాస్ట్ టైం అంటే సో డెమోన్ వాళ్ళ మీద ఎలా అయితే క్వశ్చన్ చేశాడో డెమోన్ వాళ్ళ దగ్గర అయితే ఎలా బాధపడ్డాడో మీరు నన్ను ఎలా తీస్తారని నేను అనుకోలేదని. ఎందుకంటే అక్కడ వాళ్ళు ముందు మాట్లాడుకుంది లేదు, మాట ఇచ్చుకుంది కూడా లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్, మీరు నన్ను తీసేస్తారని నేను అనుకోలేదు అని అతను అనుకున్నాడు. సో అయినా కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు పక్కాగా గేమ్ ఆడారు. బట్ ఈ అమ్మాయి మాట ఇచ్చారు, ఒకటే టీము మాట ఇచ్చుకున్నారు. అలాంటి అమ్మాయి తీసేసింది తనని ఫస్ట్లోనే. సో దాని మీద స్టాండ్ తీసుకోవాలి, దాని మీద గట్టిగా మాట్లాడాలి.
సో అలా మాట్లాడలేకపోతే అంటే లైక్ ఆ అమ్మాయి నమ్మక ద్రోహం చేసింది, ఆ అమ్మాయి అబద్ధం ఆడింది అని ఇతను ప్రూవ్ చేయలేకపోతే, ఇతను గట్టిగా పాయింట్అవుట్ చేయకపోతే, సో ఇతని గురించి ఇంకా బయట వాళ్ళు ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఫస్ట్ మన కోసం మనం స్టాండ్ తీసుకుంటే ఆటోమేటిక్గా మన వెనక ఆడియన్స్ నిలబడతారు. మన కోసం మనం స్టాండ్ తీసుకోనప్పుడు మనం ముందుకు వచ్చి ఆడియన్స్ నిలబడరు. ఎప్పుడు బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ వెనక ఆడియన్స్ నిలబడతారు, ఒక కంటెస్టెంట్ ముందు ఎప్పుడు ఆడియన్స్ నిలబడరు. సో ఓకేనా, కళ్యాణ్ పడాల స్టాండ్ తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. తీసుకుంటే మాత్రం ఎంతో కొంత గ్రాఫ్ పెరుగుతుంది. అండ్ మళ్ళీ తనుజ గారిని నామినేట్ చేయడానికి వచ్చిన ఆఖరి అవకాశం అనుకోండి 10వ వారం, సేఫ్ గేమ్ ఏదో ఆడారు, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఇమాన్యుయల్ మీరు కలిసిపోవడం అది ఇది అని చెప్పి ఏదో చెప్పాడు. దానికి ఇంకో 2 పాయింట్స్ ఏమైనా యాడ్ చేసి తనుజ గారితో ఒక నామినేషన్ చేయగలుగుతారా లేదా అనేది సో నెక్స్ట్ వీక్ చూడాలి. ఇప్పటి వరకు అయితే మాత్రం సో ఎంతో కొంత అన్యాయం అయితే జరుగుతుంది. సో దాన్ని అతను ఇంకెంత ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తాడు అనేది, బిగ్ బాస్ చేస్తున్న అన్యాయాన్ని అతనే కదా ఓవర్కమ్ చేసుకోవాల్సింది ఆబ్వియస్లీ, అది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు నామినేషన్స్లో ఫస్ట్లో ఉన్నారు. టాప్ ఓటింగ్ పడుతుంది ఆమెకి. సో టాప్ ఓటింగ్ తనుజ గారికి పడడానికి కారణం ఆల్రెడీ మనం చూస్తూనే వచ్చాము. అండ్ ఈ రోజు ఎస్పెషల్లీ తనుజ గారిని కెప్టెన్సీ రేస్ నుంచి దివ్య గారు తొలగిస్తారు కాబట్టి సో ఎంతో కొంత ఇంకా ఆడియన్స్కి కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఎమోషనల్గా తనుజ గారి మీద ఒక సింపతి అనేది ఏర్పడుతుంది. ఓకేనా, సో సపోర్ట్ టాస్క్ కోసం తనుజ గారు ఎంత ఎదురు చూస్తున్నారు అనేది ఆల్రెడీ నేను ఇంతక వీడియోలో చెప్పాను ఒకసారి. సో ఆ అప్డేట్ వీడియో ఒకసారి చూడకపోతే ఎవరైనా చూడండి. తనుజ గారి గేమ్ ప్లే అంటే ఏంటి అనేది అక్కడ క్లియర్గా చెప్పారనమాట. సో ఇప్పుడు తనుజ గారికి బీభత్సమైన సింపతి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని ఆమె ఏడుస్తూ తీసుకున్నారు అనుకోండి, ఒకలాగా క్రియేట్ అవుతుంది. లేదు సో దివ్య గారు అంటే తను తీసేసినప్పుడు నాకు తెలిసిన ఈ అమ్మాయి ముందే తను తీసేస్తుంది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, అబ్బా ఈ అమ్మాయి తెలుసు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉందిరా, ఇన్ని వారాల నుంచి నామినేషన్స్లోకి ఇది కెప్టెన్సీ టాస్క్లోకి వస్తూ దగ్గరలో పోతున్నా కూడా సో ఇక దివ్య వచ్చిందంటే తిన్నే తీసేస్తుంది అని తిరిగి ముందే తెలుసు కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉంది అని అనుకున్నప్పుడు కూడా అమ్మాయికి ఓటింగ్ పెరుగుద్ది అనమాట. ఎలా అయినా కానీ బీభత్సంగా ఓటింగ్ పెరిగే ఛాన్స్ అక్కడ కనిపిస్తుంది. సో గొడవ కూడా జరుగుతుంది. సో ఆ గొడవలో ఎడ్జి ఈ అమ్మాయి వైపే వచ్చుద్ది అన్నట్టుగానే తెలుస్తుంది. సో చూడాలన్నమాట. సో తనుజ గారికి నైట్ ఓవర్ నైట్ ఇంకెంత ఓటింగ్ పెరుగుతుంది అనేది. బట్ అట్ ప్రెసెంట్ సో తనుజ గారు టాప్లో ఉన్నారు. సో సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నారు, విచ్ ఇస్ డిఫరెన్స్ ఉందండి. సో ఎవరు అవునన్నా కాదన్నా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అండ్ 3వ ప్లేస్లోకి వచ్చరికి సుమన్ శెట్టి అని ఉన్నాడు. సో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేశాడు, గేమ్ ఆడుతున్నాడు. ఈ వీక్ ఎంతో కొంత సో సుమన్ అన్న ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ వీక్స్తో పోల్చుకుంటే ఈ వీక్ సుమన్ అన్న ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు అంతగా గట్టిగా లేవు కాబట్టి. అండ్ గట్టిగా లేకపోయినా సో ఫస్ట్ లెవెల్ కళ్యాణ్ పడాలని తీసేయటము, సో నామినేషన్స్లో ఉన్న సుమన్ అన్న గేమ్స్ ఆడటము కనిపిస్తుండటము, సో సుమన్ అన్నకి అది కొంచెం ఫేవరబుల్గా కనిపించింది. సో టాస్క్లు ఆడుతూనే సో తనకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ తను ఫినిష్ చేయటము, దానికోసం సుమన్ అన్న కొంచెం నిద్రను మారుకోవడం, తనకున్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి గేమ్ ఆడటం అనేది కనిపించింది ఫస్ట్ టైం నాకు ఇన్ని వారాల్లో. సో సుమన్ అన్న ఓటింగ్ సుమన్ అన్నకి గట్టిగానే పడుతుంది అనమాట. సో 3rd ప్లేస్లో ఉన్నారు. అండ్ 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు ఈ వీక్ మాత్రం సో 3rd వీక్ తర్వాత సంజన గారు ఈ వీక్ చాలా ఎక్కువగా కనిపించారు. అండ్ చాలా ఎక్కువగా మంచిగా పాజిటివ్ అయితే ఫుటేజ్ అయితే సంజన గారికి చాలా గట్టిగా పడింది. ఈవెంతో సంచాలకుగా చిన్న తప్పు చేశారు, సో ఋతుకి ఏదో ఫేవర్ చేశారు అన్నట్టుగా కనిపించింది, కానీ అక్కడ ప్రొజెక్ట్ అయింది ఆల్రెడీ తెలుస్తుంది కూడా. బట్ అది తప్పితే మిగిలిన సిచ్యువేషన్స్ అన్ని ఆమె తన కోసం తను యూటిలైజ్ చేసుకోవడము, అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో సో సంజన గారికి తప్పితే ఇంకా అంత గట్టిగా ఎవరికి తెలియదు. సో అలాంటి సంజన గారు సో ఈసారి గట్టిగానే ఆడారు. సో తను కోల్పోతున్న ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ తిరిగి తెచ్చుకునే ప్రాసెస్లో సంజన గారు ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుందండి. అండ్ దట్టు ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంతో కొంత సపోర్ట్ ఇస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, ఇమాన్యుయల్ ఓటింగ్ ద్వారానే సంజన గారు బతికేస్తున్నారు, లేకపోతే సంజన గారికి దిక్కే లేదు ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు. కానీ బట్ ఇమాన్యుయల్ ఓటింగ్లో ఇప్పుడు ఇమాన్యుల్కి ఒక 100 ఓట్లు ఉంటే కనీసం ఒక 20 ఓట్లు 15 ఓట్లు అయినా కానీ సంజన గారికి పడతాయి కదా, అవి కూడా యాడ్ అయినట్టే కదా. సో అది నేను చెప్తుంది. సో సంజన గారికి ఎంతో కొంత జస్ట్ చెప్తుండే, అది ఇంకా నెంబర్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఆ నెంబర్ ఓట్లు అనేది సంజన గారికి యాడ్ అవుతున్నాయి. సంజన గారు సేఫ్గానే ఉన్నారు. ఇంకా మిగిలిన 3 ప్లేసులు అంటే విచ్ ఈస్ ద డేంజర్ జోన్ అండి. భరణి గారికి కానీ, సాయికి కానీ, నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్కి కానీ, వీళ్ళ 3 ప్లేసెస్ చాలా దగ్గర ఉన్నాయి. సో మనం భరణి గారు ఎలిమినేట్ అయ్యేటప్పుడు చూసాం, భరణి గారికి ఆడియన్స్ ఓట్లు తక్కువ వచ్చాయి, రాముకి ఆడియన్స్ ఓట్లు ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు కూడా మోస్ట్లీ అదే జరుగుతున్నట్టుంది. సో భరణి గారి కంటే ఆడియన్స్ ఓట్లు రాము దగ్గర ఎక్కువ ఉండన్నట్టే కనిపిస్తా ఉన్నాయి. బట్ భరణి గారి ఎఫర్ట్స్ని అయితే మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఆయనకు కూడా
సింపతి ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తనూజ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన దివ్య గారు కలిసి నామినేట్ చేయడం అనేది విచ్ ఇస్ అంటే అప్పటి వరకు వాళ్ళది బంధము తనూజ గారిది అండ్ భరణి గారి బాండింగ్ బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి నాన్న బాండింగ్ చాలా బాగా నచ్చింది. అలాంటి బాండింగ్ దూరం అయిపోయింది. భరణి గారు అని పిలుస్తుంది. అంటే హౌస్లోనే తండ్రి కూతురు వేరైపోతే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అలాగే కనిపిస్తూ ఉంది. కాబట్టి సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్లో కొంచెం సింపతి అనేది ఆయన మీద క్రియేట్ అవుతుంది. అండ్ దట్టు ఆయన హాస్పిటల్ నుంచి ఇంట్లోకి వచ్చి తర్వాత నిన్న టాస్క్ ఏదైతే ఆడారో ఆ వాటర్ పూల్ టాస్క్ అది నా భూతో నా భవిష్యత్ అండి ఆ టాస్క్. ఎందుకంటే అంత మందితోటి ఆడటము అలా చేయటము చాలా కష్టం అది. సో ఆయన ఎఫర్ట్స్కి మించి పెట్టాడు ఆయన. ఓకేనా, చాలా గట్టిగానే టాస్క్ ఆడుతున్నాడు. అలాంటి వ్యక్తి సో 6 సార్లు కెప్టెన్సీ కంటెంటర్గా వచ్చిన వ్యక్తి. సో ప్రతిసారి ఆయన కూడా ఫస్ట్ ఇప్పుడు ఆయన ఫస్ట్లో నిలిపాడు. సో కెప్టెన్ అవడానికి ఆయన కూడా చాలా ట్రై చేస్తున్నాడు. ఆయన కూడా ట్రై చేస్తున్నప్పుడు సో ఈయన ఫస్ట్లోనే తీసేశారు. ఈయన గురించి కూడా మనం పట్టించుకోవాలి కదా, ఈయన గురించి కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి కదా, ఈయనకు కూడా సింపతి క్రియేట్ అవుతుంది కదా. సో కాబట్టి సో ఈయనకు కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవుతుంది. నైట్ ఫస్ట్లోనే తీసేశారు పాపం ఆయన. కాకపోతే ఆయన అంటే నార్మల్గా వెళ్ళిపోతాడు. సో ఎక్కువ అది కనిపించదు కాబట్టి ఫోకస్లోకి రారు కాబట్టి సో ఆడియన్స్ కూడా టూ మచ్ కనెక్ట్ అవ్వరు. సో అక్కడ సిచ్యువేషన్స్ దొరికినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. బిగ్ బాస్ అదే కదా, అంటే ఆపర్చునిటీస్ దొరికినప్పుడు అసలు నార్మల్గానే ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకోవాలి బిగ్ బాస్ హౌస్లో. అలాంటిది ఆపర్చునిటీస్ దొరికినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం గ్రాప్ చేసుకోవాలా, యూటిలైజ్ చేసుకోగలగాలి. సో అది కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం యూటిలైజ్ చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో యూటిలైజ్ చేసుకోకపోతే ఏంటంటే ఇలాగే డేంజర్ జోన్లోకి రావాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ రాము రాథోడ్. సాయి శ్రీనివాస్ రాము రాథోడ్ ఎవరు బెటర్ గేమ్ ఆడుతున్నారంటే ఈ వారం కనిపించింది సాయి శ్రీనివాసే. తనూజ గారిని నామినేట్ చేయటము, అక్కడ ఫైట్ చేయటము. సో ఈ రోజు మళ్ళీ ప్రోమోలో అక్కడ దివ్య గారిని తీసేయటము, రితు పేరు చెప్పడం, తర్వాత దివ్య గారిని తీసేయటము, ఆ కాన్ఫ్లిక్ట్ అక్కడ నడవటము, అక్కడ స్కోప్ రావటము, కనిపించటము. సో ఈ వీక్స్లో మళ్ళీ అతన్ని కిల్ చేయటము. సో దాని మీద అతను కొంచెం గేమ్ ఆడడానికి ట్రై చేయటము. సో ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట. సో అతని ఎంతో కొంత అతని పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో రాము రాథోడ్ దగ్గరికి వచ్చేసరికి సో రాము రాథోడ్ డైరెక్ట్గా నేను ఆడలేను, నాకు వద్దు, మీరు ఆడండి, నేను గివ్ అప్ ఇచ్చేస్తున్నాను అంటే లైక్ ఎక్కువ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేకుండా సో నిన్న కెప్టెన్సీ కంటెండర్స్ అప్పుడు కూడా సో ఎక్కువ డిస్కషన్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేకుండా ఓకే అంటే అక్కడ ఉన్నది భరణి గారు, అక్కడ ఉన్నది రితు చౌదరి, అక్కడ ఉన్నది ఇమాన్యుయల్, అక్కడ ఉన్నది తనూజ. సో ఈ నలుగురు తనకి ఎంతో కొంత కావాల్సిన వాళ్ళే, ఏదో ఒక టైంలో తనకు ఉపయోగపడుతున్న వాళ్ళే, ఉపయోగపడిన వాళ్ళే. రాము రాథోడ్కి ఓకేనా, అక్కడ మనం అర్థం చేసుకోవాలి రాము రాథోడ్ పరిస్థితిని. గివప్ ఇచ్చేసారు అంటారు కానీ అక్కడ ఉన్నది ఇమాన్యుయల్, తన కోసం హెల్ప్ చేశాడు. అక్కడ ఉన్నది భరణి గారు, బాండ్ ఉంటుంది. అక్కడ ఉన్నది తనూజక్క, సో తన కోసం గౌరవ్ని కాపాడేసింది, తను అడగంగానే గౌరవ్ని కాపాడేసింది. అండ్ ఇంకొకటి రితు చౌదరి, సో తన కెప్టెన్ కూడా కాలేదు, తనతో కూడా ఎంతో కొంత బాండ్ ఉంది. సో తను ఆల్మోస్ట్ ఒకసారి నామినేట్ చేశారన్న గిల్ట్ తనలో ఉంది. సో ఇంకా ఆ నలుగురితోటి తను ఎగైనెస్ట్గా మాట్లాడి తను ఎలా తెచ్చుకుంటాడు ఇది ఒకటి ఆలోచించండి మీరు. సో దాన్ని గివప్ ఇచ్చేసాడన్న పాయింట్ మనం ఆలోచిస్తున్నాం కానీ ఈ పాయింట్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. ఆ నలుగురితోటి అతను ఎందుకు ఫైట్ చేస్తాడు, ఎలా ఫైట్ చేస్తాడు, ఫైట్ చేయలేడు కదా. సో అందుకనే చెప్పి అతను అక్కడ సైలెంట్ అయిపోతున్నాడు. అప్పటికి అడుగుతుంది తను అడిగినప్పుడు, నువ్వు వదిలేసుకుంటావా అక్క, నువ్వు వదిలేసుకోవు కదా అంటే నా కోసం నేను ఫైట్ చేస్తాను. తన కోసం తను ఫైట్ చేసినప్పుడు తనకి ఎగెనెస్ట్గా తను ఫైట్ చేయాలని తను అనుకోవట్లేదు కదా. సో తను అనుకున్నప్పుడు దాన్ని మనం ఎప్పుడు అయితే గేమ్ ఆడటం చేతకాక అలా ఆలోచిస్తున్నాడా నాన్న ఒక పాయింట్ రేజ్ అయితే లేదు. సో వీళ్ళందరూ తన కోసం ఎక్కడో చోట ఉపయోగపడ్డారు. వాళ్ళతో ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి కెప్టెన్ అయిపోయాన్నాము. ఆ కెప్టెన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళతో ఎందుకు మనం గొడవ పడాలి, సో కెప్టెన్సీ టాస్కే కదా, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇద్దామని కూడా అనుకొని ఉండొచ్చు కదా. సో ఈ యాంగిల్లో మనం కూడా ఆలోచించినప్పుడు అరే పాపం అని అనిపిస్తుంది. సో అయినా కానీ సో ఓటింగ్ అనేది గట్టిగానే పడుతుంది. సాయి శ్రీనివాస్ కొంచెం బాటంలోనే ఉన్నాడు, డేంజర్ జోన్లో ఉన్నాడు, ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నాడు అనమాట. సో బిగ్ బాస్ మేబీ వీళ్ళిద్దరిలో ఎవరిని డిసైడ్ చేస్తారనేది మనకు తెలియదు. సో వీళ్ళిద్దరిలో ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు ఆబ్వియస్లీ. అండ్ అక్క ఉన్నారు కదా తనూజ గారు, సో ఆమె చేతిలో ఉంటుంది ఎలిమినేషన్. ఆబ్వియస్లీ పవర్ ఉంది, ఆ పవర్ని ఎలా ఉపయోగిస్తుంది ఎవరికి తెలుసు, లాస్ట్ మూమెంట్ దాకా తెలియదు కదా. సేమ్ లాస్ట్ వీక్ లాగే ఆ పవర్ ఆమె వాడేసిన దాకా ఇంకంతే అదే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టారనుకో, సాయిని ఇతన్ని ఇప్పుడు వాడుతావా అని అడిగితే రాము వెళ్ళిపోతాను అంటున్నాడు. సరే రాము వెళ్ళిపోతాను అంటున్నాడు, నాకు వాడొద్దు అంటాడా లేదా మనకు తెలియదు. సో ఎందుకంటే అది ఫ్రైడే ఎపిసోడ్, ఈరోజు అక్కడ హౌస్లో ఏది జరుగుతుందో రేపు అది మనకి కొంచెం చూపిస్తారు. మేబీ ఈరోజు అతనికి ఏమన్నా అలా అనిపించి చెప్తుండొచ్చేమో మనకు తెలియదు కదా.
సో ఆమె మళ్ళీ లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకొని రాము వెళ్ళిపోతా అంటున్నాడు. సార్ నేను ఎవరికి వాడదలుచుకోవట్లేదు, లేకుంటే నేను సాయి శ్రీనివాస్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, రాము వెళ్ళిపోతాను అంటున్నాడు. సో నాకు తెలిసి రాముకి ఎక్కువ ఓట్లు పడి ఉంటాయి. బర్నీ గారి కంటే రాముకి ఎక్కువ ఓట్లు పడినప్పుడు సో ఆబ్వియస్లీ సాయి శ్రీనివాస్ కంటే రాముకి ఎక్కువ ఓట్లు పడి ఉంటాయి. సో అలాంటప్పుడు సో సాయి శ్రీనివాస్ని నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సాయి శ్రీనివాస్ని సేవ్ చేసి రాముని చేస్తే ఆటోమేటిక్గా రాము ఎలిమినేట్ అయ్యి రాము బయటికి వెళ్ళిపోతారు. దెర్ ఇస్ అ పాసిబిలిటీ. సో మొత్తం తనుజ గారి చేతిలో ఉంది, ఏం జరగబోతుందో చూద్దాము. ఇదన్నమాట ఓవరాల్గా నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తున్నది మీరు కామెంట్ చేయండి. సో మీరు ఎవరికి ఓటేశారనేది కామెంట్ చేయండి. అంటే జై హింద్.